హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చందూస్ ట్రిప్స్ అండ్ కిచెన్. ఈ ఆలయం మా ఇంటికి దగ్గరలో ఉంది. ఈ టెంపుల్ జయం మూవీలో రాన్ రాన్ అంటుంది సాంగ్ ఇక్కడే తీశారు షూటింగ్. ఈ టెంపుల్లో షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు కూడా వచ్చి బాగానే షూటింగ్ చేస్తారు. నిన్న శివరాత్రి కదా, జాతరలాగా బాగా సెలబ్రేషన్స్ చేశారు. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ ఎంట్రన్స్లో ఇవన్నీ నిన్న టెంట్ వేసినట్టున్నారు, ఇవాళ రిమూవ్ చేస్తున్నారు. ఎంట్రన్స్లో ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది వినాయకుడు. ఆర్చ్ మీద గమనించినట్టయితే శ్రీ వెండికొండ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం. దీనికి ఒక హిస్టరీ ఉంది. ఈ టెంపుల్ని చాలామంది ముస్లిమ్స్ వచ్చి స్పాయిల్ చేద్దామని చాలా ట్రై చేశారు. కానీ మన హిందూస్ ఊరుకోం కదా, వాళ్ళ పప్పులు ఏం ఉడకలేవు. ఇక్కడ మెట్లు అయితే చాలానే ఉంటాయి. ఆల్రెడీ లేట్గానే వచ్చాము. ఈ వీడియో తీయడానికి నేను చాలా తిప్పలు పడ్డాను. ఫోన్స్ అసలు అలౌ చేయలేరు, కానీ మనం ఊరుకుంటామా? మీ అందరికీ చూపించాలి కదా. స్వామి సిద్ధేశ్వర స్వామి వారు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. ఇదంతా బ్యాక్ సైడ్. ఇక్కడే జయం మూవీ సీన్ ఇంకా సాంగ్ ఇక్కడనే. షూటింగ్స్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారా అని చెప్పి మొబైల్స్ కూడా అలౌ చేయట్లేరు. ఇది చాలా పాత గుడి. ఈ గుడి చాలా పాతది. ఇక్కడ ఈ స్టోన్స్ పక్కనే నాగమ్మ తల్లి. ఇక్కడ అయితే ఆడవాళ్ళు చాలా పూజిస్తారు. పిల్లలు కాకపోయినా ఈ గుడికి వచ్చి మొక్కుకుంటే అవుతుందని దృఢ నమ్మకం. ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతుందని ఒక గట్టి నమ్మకం. భవానీ మాత ఇక్కడంతా డోర్స్ క్లోజ్ చేసేసారు. ఇక్కడ భవానీ మాత ఉంటుంది. ప్రతి పండుగకు ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు. లొకేషన్ అయితే అదిరిపోతుంది. ఈ ఆలయం వచ్చేసి కొండ మీద ఉంటుంది కాబట్టి చాలామంది ఇక్కడ రావడానికి ఇష్టపడతారు. ఇక్కడికి షార్ట్ ఫిలిం వాళ్ళు కూడా వచ్చి చాలా షూటింగ్స్ చేసుకుంటారు. ఫెస్టివల్స్ టైంలో మాత్రం అస్సలు అలౌ చేయరు వాళ్ళని. భవానీ అమ్మవారికి ఎదురుగా ఇలా శివయ్యను ఉంచారు. ఇక్కడ నుంచి నించొని చూస్తే మాత్రం బైక్స్ పార్కింగ్ చేసే దగ్గర నాగమ్మ తల్లి గోపురం కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఆలయం చరిత్ర. చాలా క్లియర్గా చెక్కారు ఇది. ఈ గుండం వచ్చేసి మెట్ల దగ్గర ఉంటుంది. ఈ వాటర్ ఆ స్టోన్లో నుంచే ఊరుతాయి. ఎదురుగా నంది కూడా ఉన్నాడు. ఈ గుడి పక్కనే ఒక ఫోర్ట్ లాగా ఉంది. ఈ ప్లేస్లోకి సెలబ్రిటీస్ వచ్చి పార్టీస్ అండ్ ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, వాటర్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడైతే షూటింగ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నేనైతే సెలబ్రిటీస్ కనిపిస్తారేమో అని చెప్పి చూస్తూ ఉంటాను. సీరియల్స్ అయితే బాగా షూట్ చేస్తారు ఈ ప్లేసెస్లో. తప్పకుండా ఈ టెంపుల్ అండ్ ఫోర్ట్ని మీరు కూడా విజిట్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. Give a like, share, subscribe, comment. Thank you for watching my video. మేము ఇంటికి వెళ్తుంటే ఈ చెట్టు కనిపించింది. ఇవి వక్కకాయలో ఏంటో అర్థం అవ్వట్లేదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి.